నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఇప్పటి గవర్నమెంట్ ఇప్పుడున్న రేవంత్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ 26,000 జీతం చేస్తా అని పర్మనెంట్ చేస్తా అని ఏదైతే హామీలు ఇచ్చిందో దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా హామీలు నెరవేర్చిన కారణంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. ప్రధానంగా చూడొచ్చు, కొంతమంది అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అంటే ఏ ఇష్యూ ఏంది, అంటే మీరు ఏమడుగుతారు చెప్పండి. మాకు కనిపించే మా సౌలతులన్నీ మాకు ఇవ్వాలని అడగడానికి వచ్చాము ఇక్కడ. ఇప్పుడు 26,000 వేతనం గానీ పర్మనెంట్ చేస్తా అన్నది కూడా ఇప్పుడున్న గవర్నమెంటే కదా, ఇప్పుడున్న అధికారులే కదా, మరి ఎందుకు దీన్ని పట్టించుకోవాలి? అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది సార్, ఇప్పుడు అది వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మాకు ఏ బెనిఫిషియర్ అనేది మాకు కల్పించలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు కూడా మీ దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చిన వ్యక్తులే ఇచ్చారు సార్. మేము ధర్నాలో కూర్చున్నప్పుడు 25 రోజులు ధర్నాలో కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి మా పక్కన టెంట్ పక్కన కూర్చొని మీకు చేస్తామమ్మా అని చెప్పారు సార్. అప్పుడు ఇప్పటికి కూడా పర్మనెంట్ మాకు శాలరీ పర్మనెంట్ మాకు ఏది కాలేదు సార్, కాలేదు. ఇంకొకటి శాలరీ కూడా పెంచుతామని చెప్పారు, పెంచలేరు. ఎంత పడుతుంది మీకు శాలరీ? ఎంత పడుతుంది? 13,500 ఇస్తారు సార్. అవి కూడా సరిగా రావు, నెలలో ఏది రాదు. ఇప్పుడు ఇది నవంబర్ నెల రానేలేదు శాలరీ, రానేలేదు. అదే పని ఉంటుందా లేదంటే పని ఉంటుంది సార్, బిఎల్ఓ వర్క్ ఉంటది ఎక్స్ట్రా. ఇది ఏ సర్వేలు ఉన్నా సరే మాకే చెప్తారు. ఆయల్ని కొన్ని చోట్ల మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలుసు సార్. ఉన్న ఆయల్ని కూడా ఏదో విషయం ఇట్లా పని చేయడం ఏదైనా కాంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకుపోయి వేరే దగ్గర కూడా పని కట్టిరు. వేరే ఆయలను కూడా మేము ఒక్కరమే వేసుకుంటున్నాం పని కూడా. అట్లా మేము వేరే మనుషులు పెట్టి మరీ చేపించుకుంటాం. మా జీతంలో సగం వాళ్ళకి ఇచ్చేసి వేరే మనుషులు పెట్టి కూడా చేపించుకుంటున్నాం. అంత కష్టపడుతున్నారు కదా, కనీసం గుర్తించాలి కదా. మీ స్థానిక ఎమ్మెల్యేయో లేకపోతే మంత్రులు ఉన్నారు ఇంతమంది, వీళ్ళందరూ గుర్తించాలి. అదే సార్, అప్పుడు వచ్చేమో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యరు, మేము చేస్తామని మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇట్లా నడి రోడ్డు మీద వదిలిపెట్టారు సార్. మీరేం చెప్తారు? 18,000 శాలరీ ఇస్తామని చెప్పారు సార్. ఇంతవరకు కూడా ఏమి ఇవ్వలేరు. రిటైర్మెంట్ మేము అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిషియర్ కూడా ఇస్తానని చెప్పారు. ఇంతవరకు ఏం లేదు సార్. మాకు 50 దాటింది, అబ్బో అయింది సార్. మాకు ఇంతవరకు ఏం లేదు. 500 శాలరీ నుంచి చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు ఎట్లాంటి మాకు బెనిఫిషియర్స్ లేవు. నాయకులందరూ మీకు హామీలు ఇచ్చారు కదా, మరి ఇప్పుడు హామీలు అప్పుడైతే ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు, అన్ని హామీలు ఇచ్చారు. మేము 18,000 చేసాము, రిటైర్మెంట్ బెనిఫిషియర్స్ ఇస్తారు అని అన్ని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరు వచ్చి మమ్మల్ని ముఖాలు చూసిపోయిన వాళ్ళు కూడా లేరు సార్. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు? ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిషియర్ అడుగుతున్నాము, శాలరీ పెంచి అడుగుతున్నాము. మేము ఇంకేంటిదంటే మాకు పర్మనెంట్ కూడా కావాలని అడుగుతున్నాం సార్. మీరు చెప్పండి అమ్మా, అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మేము 30 years అవుతుంది సార్ చేయబట్టి. 30 years అవుతుంది. మరి ఇప్పుడు 13,000 వేతనం ఉంది కదా, వీళ్ళు 26,000 చేస్తా అన్నారు కదా, మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కూడా, టార్చ్ కూడా ఎక్కువ అవుతుంది. కంపల్సరీ మాకు 18,000 శాలరీ 26,000 కంపల్సరీ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు శాలరీలు పడుతున్నాయా మీకు? మంత్లీ కరెక్ట్ పడతలేదు సార్, తక్కువ ఒక 20 అట్లా 30కి ఒక్కొక్కసారి పడతాయి, రెగ్యులర్ అయితే లేదు. మీ సంఘాలు ఎవరైనా నాయకుల్ని కలిసిరా? ఇప్పుడు ప్రజావేదిక అని రకరకాల పెట్టిరు కదా, నేను కలిసినాము, మేము చేయిస్తాంలేమా అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఏమి లేదు. మేము 3 months అట్లా అవుతుంది సార్ ఎమ్మెల్యేని కలిసినాము. ఇప్పటి వరకు అయితే ఏం హామీ ఇవ్వలేరు అనమాట. ఏం అడుగుతా ఉన్నారు? ఇప్పుడు మేము శాలరీ మాకు మంత్లీ కరెక్ట్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిషియల్ ఆయకు 2 లక్షలు ఇవ్వాలి, టీచర్ కు 5 లక్షలు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. మేము అంగన్వాడీ టీచర్స్ గా పనిచేయబట్టి ఒక 60 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము ముందు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజుల సమ్మె చేయడం అనేది జరిగినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అప్పుడు అధికారంలో లేదు. మా టెంట్ల దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమని చెప్పారంటే, మీకు 26,000 జీతం ఇస్తాం, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కల్పిస్తాం, మేము పిఎఫ్ఈఎస్ అన్ని కల్పిస్తాం అని రకరకాల హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే నిజంగా మా కర్మనో దరిద్రమో ఏది అనుకోవాలో తెలియదు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా కరెక్ట్ గా శాలరీస్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ శాలరీస్ కూడా 10వ తారీఖు వచ్చే శాలరీస్ 20వ తారీఖు, 22వ తారీఖు, 30వ తారీఖు కూడా ఇవ్వడం జరుగుతుంది. మేనిఫెస్టోలోనే మమ్మల్ని పర్మనెంట్ మాకు అనువైన జీవోలు అనేది పాస్ చేస్తాం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అప్పుడు చెప్పింది. అసలు ఇప్పుడు ఏ చర్చలో మా పేరు అనేది ఎత్తుతలేదు. అప్పుడు ప్రతి ఒక్క టెంట్ దగ్గర కాంగ్రెస్ ప్రతినిధి అయితే ప్రతి ఒక్కరు వచ్చి మీకు మేము సపోర్ట్ ఉంటాం, మీకు సపోర్ట్, అదే దొంగల రాజ్యం లాగా దొరలు దోచుకుంటారు అని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం అయితే మాకైతే ఇంతవరకు చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వ నాయకులు ఏమన్నా
కలవడం కూడా జరిగింది. అయితే మేము ముందు సమ్మె చేసినప్పుడు ఏం చెప్పిర్రంటే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తే 2 లక్షలు టీచర్ కి 1 లక్ష ఆయమ్మకి ఇవ్వడం జరుగుతుందని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చెప్పింది. చేస్తామని చెప్పింది. అయితే దానికోసం నాయకులు ప్రభుత్వంతో చర్చ జరపడం జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రాతిపదికన ఏం చేసిరంటే ముందు ఇచ్చిన మనకి ఏదైతే ముందు ప్రభుత్వం ఏదైతే వేసిందో అంటే ₹1,00,000 టీచర్ కి 60,000 ఆయమ్మకి అనేది మళ్ళీ ఆ ప్రభుత్వం ముందు చెప్పి వీళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయి మళ్ళీ అదే ముందుకు తీసుకురావడం జరిగింది. జీతాలు వస్తున్నాయా అసలు పడుతున్నాయా? జీతాలు అయితే రావడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క ప్రభుత్వం అయితే శాలరీస్ ఎక్కువ అని ఆలోచన చేస్తుందేమో. మరి 6,000 జీతం ఉన్నప్పుడే మేము హాయిగా బతికినాం. ఇప్పుడు 13,000 జీతంలో మాకు రకరకాల మీటింగ్లు, ఇక్కడ పోవడం అక్కడ పోవడం, ఇప్పుడున్న రేట్లకు అసలు మేము 13,000తోని ఒక తల్లి పిల్లలు బతికే అసలు సిచ్యువేషన్ లేదు. మేమున్న సిచ్యువేషన్ కి అయితే ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, పిల్లలు 4-5 ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ డ్యూటీ పైన ఆధారపడి పొద్దున 9ంటికి 4 వరకు పని చేసి మళ్ళీ ఆ లేడీ ఇంకేం పని చేస్తుంది? ఇంకేం పని చేయలేదు. మరి ఇదే డ్యూటీలో ఆన్లైన్ వర్క్, ప్రతిదీ ఆన్లైన్. 7th క్లాస్ చదివిన టీచర్, 7th క్లాస్ చదివిన పర్సన్ అప్పుడు టీచర్ కి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాకపోతే రిజైన్ చేయండి. రాకపోతే తన ఏజ్ అంతా ఇక్కడ దారపోసి తను ఎక్కడ వెళ్ళి ఇంకేం పని చేస్తుంది? ఏం పని చేస్తుంది? ఒక 60 సంవత్సరాలు వెళ్ళాం, మాతో పని చేసిన ఆమె 60 సంవత్సరాలు. తనకు చేత కానప్పుడు తను రిజైన్ పెట్టుకొని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనిపిస్తే ఆమె కూర్చుంటది ఇంట్లో. ఆమెకు అవసరం లేదు, మీకు శాలరీ కూడా అవసరం లేదు. తనకు చేయాల్సిన న్యాయం చేస్తే ఆమె మిమ్మల్ని అడగవలసిన అవసరం కూడా లేదు. అట్లాంటివి ఏం లేవు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఆన్లైన్ చేయకపోతే జాబ్ రిజైన్ చేసేది. ఇప్పుడు ఎక్కడ వెళ్తాం? బిఎల్ఓ వర్క్, అడిషనల్ సర్వే వేసండి. మాది లోపల్ విలేజ్. మొన్న సర్వేకి మాకు 1 మంత్ బొల్లారం విలేజ్ లో డ్యూటీ వేయడం జరిగింది. పోకపోతే ప్రతిదీ కలెక్టర్ ఆర్డర్, చిన్నదానికి కలెక్టర్ ఆర్డరే పెద్ద సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తారు, మీకు మెమో ఇస్తారు, ప్రతిదీ బెదిరింపు. ఏ వర్క్ చేయకపోయినా బిఎల్ఓ వర్క్ అంటే ఇప్పుడు పని కాదు కదా, మీరు అంగన్వాడీలు కదా. అవును, అది మా పని కాదు. ప్రతి ఒక్క పనిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. వాటికి సపరేట్ మాకు ఏమి అమౌంట్ అనేది పే చెయ్యరు. పోనీ డిపార్ట్మెంట్ కదా అని మేము చేసుకుంటా పోతే ప్రతిదానికి విజిట్లు జరుగుతాయి. ఇప్పుడు మేము చేయవలసింది ఏంటంటే మేము పిల్లలతో ఉండాలి, పిల్లలకు టీచ్ చేయాలి. అది పక్కతో పడుతుంది. వేరే డిపార్ట్మెంట్స్ వర్క్స్ అనేది మేము చేయడం జరుగుతుంది. మరి ఊర్లో మమ్మల్ని ఎట్లా గుర్తిస్తారు? మేము చేయాల్సిన పని చేయకపోతే మమ్మల్ని ఎట్లా గుర్తిస్తారు? ఇప్పుడు ఊరో వాళ్ళు ఏమనుకుంటారు అంటే యువకులు ఉంటారు, పెద్ద టీచర్, అంగన్వాడీ టీచర్ ప్రతిసారి మీటింగ్కి వెళ్తుంది అంటే అది డిపార్ట్మెంట్ వర్క్ తక్కువ అవుతుంది, అదర్ డిపార్ట్మెంట్ వర్క్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఏది తెలియదు. మేము 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్న వాళ్లకు మమ్మల్ని పర్మనెంట్ చేసి మీ పనులన్నీ వేయించుకుంటారు. మమ్మల్ని కూడా గుర్తించండి. గుర్తించి మాకు కూడా కావాల్సినంత శాలరీ ఇస్తే మీకు ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. మాకు జీతమే సరిపోక మేము రకరకాల సమస్యలతోని సతమతం అవ్వకుండా మీకు వర్క్ చేయమంటే మేము ఎట్లా చేస్తాం? ఇంతమంది టీచర్స్ లో ఎవరైనా రిచ్ పర్సన్స్ ఉన్నా ఆయమ్మలు కాళ్ళు పట్టుకొని పనులు చేస్తారు. మరి వాళ్ళకు కూడా రిలీఫ్ అనేది ఉంటే వాళ్ళు కూడా ఇంకొక అడిషనల్ వర్క్ ఆమెకు కూడా జీవితం ఇచ్చినట్టు అవుతుంది. ఈమె రెస్ట్ తీసుకుంటది. మేము లక్షలలో కోట్లలో అయితే ఇమ్మంటలేం కదా, వేలలో చెప్పిన మాటే కదా. అది వీళ్ళు ఇచ్చిన వాగ్దానమే. ప్రతి ఒక్క అయితే నాకైతే ఇప్పుడైతే ఒక విషయం అయితే అడగాలనిపిస్తుంది, తప్పో రైట్ నాకు తెలియదు. అప్పుడు వచ్చి టెంట్ లో కూర్చున్న అధికారులు అంటే అప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిర్రు? వాళ్ళు ఇప్పుడు అధికారంలోనే ఉర్రు. మరి మేము ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ మా ఊర్లలోకి రారా? వస్తారు. అప్పుడు మరి ఏ ముఖం పెట్టుకొని మాతో మాట్లాడతారు? మా టెంట్లలో వచ్చి మాతో కూర్చొని మేము టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఉద్ధరియలేదు. మాతో వెట్టి చాకరీ చేయించుకుంటాం. ఏ ప్రభుత్వం వచ్చినా వెట్టి చాకరీ అనేది వేస్తుంది. ఇంకా వర్క్ అనేది ఎక్కువ చేస్తాం. మేము ఇంకో పని అయితే ఏది చేయలేమండి, ఇదే పని చేస్తాం. ఎందుకంటే మాకు వచ్చి నేను 20 సంవత్సరాల నుంచి చేసిన, తను 30 సంవత్సరాల నుంచి చేస్తాను, 40 ఇంకా వేరే పని అయితే ఏది చేయలేం. మాకు కూడా కడుపు నింపండి, మేము కూడా పని చేస్తాం. అంతే మేము కోరుకునేది ప్రభుత్వం, వేరేది ఏం లేదు. మీరేం ఏం లేదండి, కనీస వేతనం 26,000 కని డిమాండ్ చేసిండ్రు. అది కావాలని కోరుకుంటాం. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది మా కనీస వేతనం 26,000 అని, అది కావాలనే కోరుకుంటున్నాం. వీళ్ళు ఇచ్చిన హామీలే కదా ఇప్పుడు 26 పర్మనెంట్ జాబ్. అదే వీళ్ళు ఇచ్చిన పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. అలాంటిది అంగన్వాడీ టీచర్లకు మేము ఇప్పుడు కనబడట్లేదు ప్రభుత్వానికి. నాయకులు ఏం చెప్తా ఉన్నారు? నాయకులు కలిసారా ఎవరినైనా? నాయకులను కలవలేదు. ఆశా వర్కర్లకు హామీ ఇచ్చిందని తెలిసింది.
యూనియన్ వాళ్ళు కలిసిండ్రు వెళ్ళిండ్రు, కానీ ఇక మేము కూడా గట్టి ప్రయత్నం చేద్దామని ఇక్కడికి వచ్చినాం. సో ప్రస్తుతం మనం ధర్నా చౌక్ ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం కూడా అంగన్వాడీ టీచర్లు వర్కర్స్ తో నిండిపోయిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకి సంబంధించి వాళ్ళకి ఏ అయితే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా మీరు నిలబెట్టుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే 26,000 వేతనం కావచ్చు, లేదంటే ఏదైతే పర్మనెంట్ ఉద్యోగం ఇస్తా అన్నారో, పర్మనెంట్ చేస్తా అన్నారో ఉద్యోగాలకు సంబంధించి, దీనికి సంబంధించి అలాగే ఎక్స్ట్రా వర్క్స్ చెప్తా ఉన్నారు. మాకు ఈ ఆన్లైన్ సిస్టమ్ కానీ ఈ ఆన్లైన్ వర్క్స్ మాకు రావన్నా కూడా మీరు వస్తే చేయండి లేదంటే మానేయండి అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మొత్తం కూడా వీళ్ళు ధర్నాకు దిగిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ చాలా మంది నాయకులు మేము కలిసాము, ఇప్పటికే దాదాపు నెలలుగా వస్తా ఉంది, ఎవరు కూడా దీని మీద స్పందించలేదంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు అంటే మొత్తం అందరూ కూడా దాదాపు ఇక్కడ ఉన్న ఏదైతే వేతనాలకు సంబంధించి కావచ్చు, లేదంటే పర్మనెంట్ చేయాలన్న విషయానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇవి నెరవేర్చాలని కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి సో చూడొచ్చు అంటే ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మా టెంటర్లోకి వచ్చి కూడా మేమున్నామమ్మా మీకు అండగా అంటూ కూడా ఎవరైతే మాట్లాడారో ఆ నాయకులు ఎవరు కూడా ఇప్పుడు మా దగ్గరికి రావట్లేదు, మా గోడు కూడా వినే పరిస్థితి కనపడట్లేదు. మేము చాలా మంది నాయకులను కలిసాం కానీ ఎక్కడా కూడా సానుకూలత రావట్లేదు అంటూ కూడా మాకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా న్యాయం జరగట్లేదు అనేది కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం. అలాగే ఏదైతే 26,000 మేము ఇస్తామన్నారో దీనికి సంబంధించి, అలాగే పర్మనెంట్ చేస్తామన్న అంశం ఉందో దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా మాకు ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజర్ టీవీ.